దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. గడిచిన దినములంతా కూడా దేవుడు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరంగా కాపాడి మరి యొక్క పునరుద్ధరణ దినము నాటికి వాక్యం ధ్యానం చేయడం దేవుడు మనకు సహాయం చేసి ఉంటున్నాడు. ఈ యొక్క జూలై మాసంలో 2వ ఆదివారం మనం ధ్యానం చేయవలసి ఉన్నటువంటి అంశము థియలాజికల్ సండేగా మనం చూస్తూ ఉంటున్నాము. దైవ జ్ఞాన విద్య ద్వారా విశ్వాసుల తరఫీదు అనేటువంటి అంశం మనం చూస్తూ ఉంటున్నాము. ప్రార్థన చేసుకొని మనం వాక్యంలో ముందు కొనసాగము. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో మేము ఈ యొక్క మాటలు ధ్యానం చేస్తుండగా మీ యొక్క ఆత్మశక్తిని బలపరిచి అనేక విషయాలు మా అందరితో మీరు మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు గడిచిన దినములంతా కూడా తన కృపలో మనల్ని కాపాడి మరి యొక్క పునరుద్ధరణ దినము నాడు వాక్యం ధ్యానం చేయటకు ఆయన కృప మన పట్ల ఉంచి ఉంటున్నాడు. థియలాజికల్ సండేగా మనం చూస్తూ ఉంటున్నాము. దైవ జ్ఞాన విద్య ద్వారా విశ్వాసుల తరఫీదు అనేటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. పిల్లల ఈ యొక్క దైవ జ్ఞాన విద్య ద్వారా విశ్వాసులకు మనము తరఫీదు ఇచ్చేటువంటి వారంగా సేవకులమైనటువంటి వారు ఉండాలి అనేటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాము. వేదాంత విద్యగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, మనము గమనించినట్లయితే దైవ జ్ఞాన విద్య అంటే దేవుని యొక్క మాటలను ఈ యొక్క సేవకులుగా ఉన్నటువంటి వారంతా కూడా థియోలాజికల్ కాలేజీలలో వారు విద్యను నేర్చేటువంటి సమయంలో మతపరమైనటువంటి దేవుని గురించినటువంటి విద్యను వారు నేర్చుకునేటప్పుడు దేవుని యొక్క జ్ఞానమును వారు పొందుకునేటువంటి వారుగా సేవకులుగా ఉన్నటువంటి వారు ఉంటున్నారు. దానిలో నేర్చుకున్నటువంటి విధానమును దేవుని యొక్క ప్రత్యక్షతను థియోలాజికల్ కాలేజీలలో నేర్చుకున్నప్పుడు ఇలా దానిని సంఘములో ఉన్నటువంటి వారికి ఆ యొక్క దైవ జ్ఞాన విద్యను విశ్వాసులకు బోధించి విశ్వాసులకు తరఫీదు ఇచ్చేటువంటి వారుగా ఉండాలని దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉన్నట్టు. ఈ యొక్క దేవుని యొక్క మాటలను నేర్చుకునేటువంటి వారుగా సంఘముగా ఉన్నటువంటి వారు కూడా ఉండాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము చదువుకున్నటువంటి కీర్తనల భాగంలో మొదటి కీర్తనలో మనం చూస్తాం కదండి, దుష్టుని ఆలోచన చెప్పున నడవక నీతిమంతుల మార్గంలో నడవమని. వీళ్ళారా, మనము ఈ యొక్క దైవ జ్ఞానము మనము నేర్చుకున్నప్పుడు ఆ విధముగా నడవకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు మహిమకరముగా జీవించడానికి మంచి దోహదపడుతుందని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము ఈ యొక్క రోజు ధ్యానం చేయడానికి ఉన్నటువంటి భాగములలో చదవబడినటువంటి గ్రంథము యెహోషువ గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూస్తే వీరు యోర్దాను దాటేటువంటి వారుగా ఉంటున్నారు. యోర్దాను దాటేటువంటి సమయంలో వీళ్ళలా చూస్తే వీరు మోషే ద్వారా నడిపించబడి ఉంటున్నారు. ఎర్ర సముద్రము దాటి ఉంటున్నారు. తర్వాత ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో వీరు ముందుకు కొనసాగుతూ ఉంటున్నారు. యెహోషువతో వారు వెళ్ళేటువంటి సమయంలో యోర్దాను దాటవలసినటువంటి సమయంలో దేవుడు యెహోషువతో ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, మీరు మందసమును తీసుకొని వెళ్ళేటువంటి సమయంలో ఆ యొక్క మందసము వెళ్ళేటువంటి సందర్భంలో ఆ యొక్క యోర్దాను నీరు అటు ఇటుగా చీలికలు వాసి మీరు ఆరిన నేల మీద నడిచేటువంటి వారుగా ఉంటున్నారు అని చెప్పి దేవుడు యెహోషువతో తెలియపరిచి ఇంకా ఏమని చెప్తున్నాడంటే, 12 గోత్రముల వారుగా ఉన్నటువంటి వీరు నడిచేటువంటి ఆ యొక్క యోర్దాను నదిలో నుంచి ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్క రాయి తీసుకొని వచ్చి దానిని ఆ యొక్క నది ఆవల పెట్టమని యెహోషువతో దేవుడు తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, 4వ వచనము 3వ వచనంలో మనం చూస్తే యాజకుల కాళ్ళు నిలిచిన స్థలము యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. కావున యెహోషువ ఇశ్రాయేలులతో సిద్ధపరిచిన 12 మనుషులను అనగా వారి గోత్రములకు ఒక్కొక్క మనుషుల్ని పిలిపించి వారితో ఇట్లనను, యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా
మందసమును ఎదుట దాటిపోయి ఇశ్రాయేలుల గోత్రముల లెక్క చొప్పున ప్రతి వాడు ఒక్కొక్క రాతిని భుజము మీద పెట్టుకొని తేవలను అని అక్కడ చెప్తూ ఉంటున్నాడు. వీరు ఆ యొక్క నది దాటేటువంటి సమయంలో మరి దేవుడు ఆ యొక్క మాటలు ఎందుకు చెప్తా ఉన్నాడంటే, వీరు నడిచినటువంటి ఆ యొక్క నదిలో రాతిని తీసుకొని వచ్చి మీరు ఒక కుప్పగా అక్కడ మీరు పెట్టండి అని చెప్పడము 6వ వచనం 7వ వచనంలో చూస్తే, ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు యెహోవా మందసమును ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను, అది యోర్దాను దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను కనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలు జ్ఞాపకార్థంగా ఉన్నది వారితో చెప్పవలను, అది మీకు ఆనవాలయును, అందుచేత దీన్ని చేయవలని యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు చేసిన యెహోవా యెహోషువతో చెప్పినట్లు ఇశ్రాయేలు గోత్రం లెక్క చొప్పున వారంతా కూడా ఆ విధంగా చేసినటువంటి వారుగా ఉంటున్నారు. వీరు ఇప్పుడు దాటుతున్నారు. వీరు దాటినటువంటి ఆ యొక్క యోర్దాను మరలా వీరు దాటకపోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఏం చెప్తున్నాడంటే దేవుడు, మేము ఈ యొక్క యోర్దానులను మేము దాటాము, మందసము ఎదుట ఆ యొక్క నీరు ఏకరాశిగా కూర్చోబడి ఉంటున్నది, ఆ యొక్క నదిలో నుండి మేము రాళ్ళను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఉంటున్నాము. ఇది ఎందుకని మీరు అడిగితే, దేవుడు ఇంతటి గొప్ప కార్యము చేశాడు. దేవుని యొక్క ఔన్నత్యమును, దేవుని యొక్క గొప్పతనమును, దేవుని యొక్క మంచిని, దేవుని యొక్క ప్రేమను మీ యొక్క కుమారులకు తెలియపరచుడి అని ఇక్కడ దేవుడు యెహోషువ ద్వారా ఆ యొక్క 12 గోత్రముల వారికి తెలియపరచడం గురించి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే మనం చూడండి, ఒకరు మనకు తెలియని దానిని చెప్తేనే మనము నేర్చుకునేటువంటి వారంగా ఉంటున్నాం. ఒక విద్య మనం చూడండి, స్కూల్లో చదివినప్పుడైనా సరే మనకు తెలియదు, ఒకరు మనకు చెప్తే మనము నేర్చుకుంటాము. సేవకులుగా ఉన్నవారైనా విశ్వాసులైనా సరే చాలామంది దైవ జ్ఞానము చాలామందికి ఉండవు. దానిని మనము ఎక్కడ నేర్చుకోవాలంటే ఆ యొక్క కాలేజీలలో, థియలాజికల్ కాలేజీలలో మనము నేర్చుకొని దేవుని యొక్క జ్ఞానమును పొందుకొని మనము బోధించేటువంటి వారముగా ఉండాలి. యెహోషువ కూడా దేవుని యొక్క మాట విని, దేవునికి లోబడి, దేవునికి విధేయత కలిగి ఆ యొక్క దేవుని యందు ఆయన విద్యను అభ్యసించినటువంటి వాడుగా ఎవరున్నారంటే ఇక్కడ యెహోషువ దేవుని యందు విద్యను నేర్చుకొని ఆ యొక్క వచ్చినటువంటి 12 గోత్రముల వారికి, ఇశ్రాయేలు వారికి ఆయన నేర్పినటువంటి వాడిగా ఉంటున్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మనము ఒక విద్య అనేది చాలా ప్రాముఖ్యము. సేవలు లేదంటే విశ్వాసులుగా ఉన్నవారైనా సరే దైవ జ్ఞానం అనేది చాలా అవసరం ప్రియులారా. దైవ జ్ఞానం అనేది లేకుండా ఉంటే మనము గాలికి చెదరగొట్టబడినటువంటి వారం, మరి ఎటుబడి తట్టు వెళ్ళేటువంటి వారముగా ఉంటాం. అలా ఎంత మాత్రం కూడా ఉండకూడదు అని చెప్పి దేవుని యొక్క ఆలోచన. అందుకనే యెహోషువతో దేవుడు ఆ యొక్క మాటలు తెలియపరుస్తూ, నీవు వారికి ఇది తెలుపుము, వారి కుమారులు లేనప్పుడు వారు దాన్ని గూర్చినటువంటిది దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క బలమును, దేవుని యొక్క శక్తిని వారు తెలుసుకునేటువంటి వారిగా ఉన్నారని చెప్పి యెహోషువతో దేవుడు తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇప్పుడు ఒక పోలీసు కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా వారికి కావలసినటువంటి విద్య చాలా ప్రాముఖ్యము. ఆ విద్య ఉంటేనే వారు చేసే వైద్యం కానీ, చేసే ఉద్యోగం కానీ ఫలింపుగా ఉంటుంది ప్రియులారా. ఆ యొక్క విద్య లేకపోతే ఆ ఫలింపు అనేది ఉండదు. అదే విధముగా దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క నామానికి మహిమకరముగా నడుచుకోవాలంటే ప్రియులారా ఈ యొక్క థియలాజికల్ వేదాంత విద్య చాలా అవసరము అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. సంఘంలో విశ్వాసులకైనా సేవకులకైనా సరే దేవుని యొక్క జ్ఞానము, ఆ యొక్క తర్ఫీదు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ యొక్క రాళ్ళను తీసుకొచ్చి వేయండి, తర్వాత మీ కుమారులకు కూడా దానిని మీరు తెలియపరచండి అని దేవుడు అక్కడ వారితో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇంకా ఇటువంటి దైవ జ్ఞానమును నేర్చుకున్నటువంటి బిడ్డలు ఏ విధంగా ఉండాలి అని చెప్తే చూస్తే ప్రియులారా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఒక ఉద్యోగం చేయాలంటే ఒక అర్హత అనేది ఉండాలి. సేవ కూడా చేయాలంటే దేవుని దగ్గర మనము ఆ యొక్క వేదాంత విద్యలో మనము అనేక విషయాలు నేర్చుకొని సంఘంలో ఉన్నటువంటి వారికి మనము బోధించేటువంటి విధముగా, వారికి అర్థమయ్యే రీతిగా చెప్పేటువంటి వారముగా ఉండాలి. కానీ మరి ఈ రోజులలో దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు, నాకు ఏ విద్య అవసరం లేదు అంటే ఆ విధంగానే చాలామంది అజ్ఞానులుగా, అంటే వారిని దేవుడు పిలిచాడు తప్పని అనడం లేదు, కానీ దైవ జ్ఞానము, ఆ యొక్క వేదాంత విద్య లేని ఎడల వారు
ఉపాయము కలిగి సేవ చేయకుండా వారికి తోచినది చాలామంది తెలియపరిచేటువంటి వారుగా ఉంటున్నారు. అలా ఎంత మాత్రం కూడా ఉండదు ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా సేవ చేయడానికి ఉండినప్పుడు వేదాంత విద్య చాలా అవసరము అని చెప్పి మనం చూస్తూ ఉన్నాము. వేదాంత విద్య ప్రతి ఒక్కరికి కూడా ఉండడం చాలా మంచిది. బైబిల్లో మనం భక్తులను కూడా చూస్తే దేవుణ్ణి వెంబడించి దేవుడు దగ్గర నేర్చుకొని దేవుని ద్వారా ఇతరులకు బోధించినటువంటి వారుగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొద్ద కూడా 12 మంది శిష్యులు ఆ యొక్క 3.5 సంవత్సరములు కూడా విద్య లేని వారే కావచ్చు కొంతమంది, కానీ వారు దేవుని యొద్ద 3.5 సంవత్సరాలు ఉండి దేవుని గూర్చినటువంటి జ్ఞానమును వారు నేర్చుకొని ఆయా దేశాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించినటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి దైవ జ్ఞానము వేదాంత విద్య చాలా అవసరము అని చెప్పి మనము చూస్తూ ఉన్నాం పిల్లారా. ఈ యొక్క దేవుని జ్ఞానమును పొందుకున్నటువంటి నీవు నేను ఏ విధంగా ఉండాలని చెప్పి దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతికి తెలియపరుస్తూ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 16 వరకు ఉన్నటువంటి యొక్క వచనాలు చూస్తే ప్రియులారా ఏం చెప్తా ఉన్నాడంటే, మనం అంత ముందున్న వచనాలలో మనం చూస్తే దైవజనుడా నీవైతే సన్నద్ధంగా ఉండుము అని చెప్పడము, నీవు వీటిని అనుసరించకు, వీటిని ఎందు నువ్వు తొలగిపో, ధనము మీద నువ్వు ఎక్కువ ఆశ కలిగి ఉండకు అని చెప్పడం చూస్తూ ఉన్నాం ప్రియులారా. 7వ వచనంలో చూస్తే సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభదాయకమై ఉన్నది. అటువంటి భక్తి గొప్పదై ఉంటున్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నపానములో గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండదము అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు తిమోతితో చెప్తా ఉన్నాడు. అన్నపానములు గలవారమై ఉంటే సరిపోతుంది. సేవకులు కూడా నేటి రోజులలో ఈ విధంగానే చెప్తారు. కానీ ధనము గురించి ఎంతగానో వారు ఆలోచించి ఆ యొక్క ధన వ్యామోహంలో పడిపోయి విశ్వాసము నుంచి కలిగినటువంటి వారు కొందరు నేను చూసినటువంటి సేవకులలో కూడా పరిచర్య లేకుండా ధన వ్యామోహంతో తిరిగినటువంటి వారు కూడా చాలామంది ఉంటున్నారు ప్రియులారా. అయితే ఆ విధంగా ఉండకూడదు అని చెప్పి పౌలు గారు తిమోతితో చెప్తా ఉన్నాడు. అన్నపానములు సరిపోతాయి, మనం ఈ లోకంలోనికి ఏం తీసుకురాలి, ఏమి తీసుకొని వెళ్ళాం. ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమించి ఇస్తే అది నువ్వు లేని వారికి ఇచ్చేటువంటి వాడుగా ఉండాలని చెప్పి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా మనం చూస్తే ప్రియులారా ఈ యొక్క 8వ 9వ వచనం నుంచి కూడా ధనవంతుల ఒకటకు అపేక్షించి వారు శోధనలో ఊరిలోను అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులకు నాశనమును ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిచున్నారు. ధనము గురించి చాలామంది ఈ విధంగా ఉంటున్నారు. అలా ఉండకు నీవు పౌలు గారు తిమోతితో చెప్తున్నావు, అలా ఉండకు తిమోతి, జాగ్రత్తగా ఉండు. నీవైతే వీటిని 11వ వచనంలో చెప్పాను, దైవజనుడు నీవైతే వీటిని విసర్జించి అంటే వీటిని పూర్తిగా విడిచి పారిపోము అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం ప్రియులారా. విసర్జించడం అంటే మన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. విడిచిపెట్టింది ఎవరైనా తీసుకొని వెళ్ళేటువంటి వారముగా ఉంటాం, కానీ విసర్జించినది ఎవరు కూడా తీసుకోవడానికి ఇష్టపడరు. అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసును ప్రియులారా. అందుకనే పౌలు గారు తిమోతితో ఏం చెప్తున్నాడు అంటే, నీవైతే వీటిని విసర్జించు. ఇటువంటి కార్యములు నీకు తగదు. దైవజనాంగము ఉన్నటువంటి బిడ్డలకు, దైవజనులుగా ఉన్నటువంటి సేవకులకు ఎవరికి కూడా తగదు. చాలామంది చూస్తారు కదండి, విశ్వాసులు పనికి వెళ్ళేవారు కూడా, లేదంటే డ్యూటీలు ఉన్నవారు కూడా ఈ యొక్క సండే ఓటీ చేస్తే, లేదంటే ఎక్స్ట్రా డ్యూటీ చేస్తే ఎక్స్ట్రా వస్తాయి అని చెప్పి చాలామంది ఉద్యోగస్తులు అనుకుంటారు. లేదంటే పనికి వెళ్ళేవారైనా సరే ఈ యొక్క ఆదివారము పనికి వెళ్తే ఇంత వస్తుందని చెప్పి అనుకుంటారు. అయితే వాక్యం ఏం చెప్తా ఉన్నారంటే, ధనాపేక్షతో కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే వారి యొక్క విశ్వాసం నుండి తొలగి నానా బాధలకు గురై వారికి వారే తెచ్చుకుంటున్నారని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తాను. అంటే ప్రియులారా చూడండి, ధనాపేక్ష ఎన్నో ఆ విధంగా చేసేదిగా ఉంటుంది. అందుకనే దైవజనాంగము మీరు ఇలా ఉండకండి, వీటినైతే మీరు విసర్జించండి, మీరు వీటిని విడిచిపెట్టండి అని చెప్తూ ఇంకేం చెప్తా ఉన్నాడు, కావాల్సినవి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడండి అని చెప్తున్నాను. ప్రయాసపడాలంటే కష్టపడాలి మీరు. మరి వీటికి కూడా కష్టపడాలంటే అవునండి, ఒకరితో ప్రేమ కలిగి ఉండాలంటే ఎంతో కష్టము. ఎందుకంటే నేటి దినాలలో చూస్తే ఇతరులు వారి మీద ఏలాపోలం చేసుకోవడం వరకు ఎవరైనా చేస్తారు, కానీ
వారితో ప్రేమ కలిగి ఉండడము, వారితో సమాధానపడి ఉండడము, వారితో నీతిగా ఉండడము, వారిని సాత్వికముగా చూడడము మనము చాలా కష్టం అని చెప్పి మనం చూసాము. పౌలు గారు తిమోతితో ఏం చెప్తున్నారంటే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టు నీవు ప్రయాసపడమని చెప్పింది. వాస్తవానికి పౌలు గారు చెప్పినటువంటి మాట 100% 200% కూడా కరెక్ట్ అయినది. ఎందుకంటే అది ప్రయాసపడాలి. ఇతరులతో సమాధాన పడాలంటే ఎంతో ఓర్పు కావాలి, ఎంతో సమాధానం, ఎంతో నెమ్మది కావాలి పిల్లరా. అటువంటి వాటి వరకు నీవు ప్రయాసపడము అని ఇక్కడ పౌలు గారు తిమోతితో చెప్తూ ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి కూడా జ్ఞాపకం చేయడం ఆ యొక్క విషయాలు మనము చూస్తూ ఉన్నాం పిల్లలు. అయితే విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము, దానిని పొందుటకు నీవు పిలువబడితివి, అనేకులకు సాక్షులుగా మంచి ఒప్పుకొట్టివి. నీవు దేవుని ఎదుట బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రతి విషయంలో కూడా నువ్వు ఒప్పుకొని సంఘం ఎదుట దేవుని ఎదుట ఒప్పుకొని మంచి తీర్మానం తీసుకొని ఉంటున్నావు కనుక నువ్వు వీటి కొరకు ప్రయాసపడము. ఇవి ధనము కొరకు నీవు ఆలోచించి ఆ శోధనలో ప్రవేశించకుండా నీవు జాగ్రత్తగా ఉండుము అని చెప్పి పౌలు గారు తిమోతితో జ్ఞాపకం చేస్తూ మీరు ఇలా జీవించండి, మంచిగా ఉండండి అని చెప్పి అక్కడ తిమోతితో దేవుడు అనేక విషయాలు మాట్లాడడం పౌలు గారు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. ఇంకా అలా చెప్తూ ఇంకా మనం చూస్తే మనం ఏ విధముగా ఉండాలి అనేది కూడా మీరు ఇలా నడుచుకోండి, ఓర్పు కలిగి ఉండండి, ప్రయాసపడండి అని చెప్తూ ఉన్న సందర్భంలో మనం అలా చూసుకుంటూ వస్తే పరిశుద్ధ మత్తయి సువార్తలో కూడా చూస్తే పిల్లారా 11వ అధ్యాయము 1 నుంచి 9 ఉన్నటువంటి వచనాలలో ఉపమానములు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి వారితో తెలియపరుస్తూ ఉన్నాడు. 4 నెలల గురించి అక్కడ చెప్తా ఉన్నాడు దేవుడు. ఏమనంటే ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాడు, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగి వేసిన, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా లేనందున అవి వెంటనే మొలిచను కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముళ్ళ పొదలు పడెను, ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నెలను పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించను. చెవులు గలవాడు వినుడు గాక అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఇక్కడ చూస్తే పిల్లరా చెవులు గలవాడు వినుడు గాక అని చెప్తున్నాడు. దేవుని యొక్క జ్ఞానము, దైవ జ్ఞానము ద్వారా మనము విశ్వాసాలు తరిపించాలని చూస్తున్నాము. ఈ యొక్క మాటలు చూస్తే పిల్లారా దైవ జ్ఞానము, దేవుడు చెప్పిన దాన్ని మనము విని దానిని నేర్చుకునేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ మనము ఏ నెలలో పడినటువంటి విత్తనముల వలె ఉంటున్నామని చెప్పి మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ప్రతి సండే కూడా మనము మిగిలినటువంటి దినములలో కూడా వాక్యం విన్నప్పుడు, ప్రార్థనలలో పాల్గొన్నప్పుడు, మరి ఆ యొక్క దైవ మాటలు, దైవ సందేశము మనం విన్నప్పుడు ఏ విధముగా నడుచుకుంటున్నాము, ఆ యొక్క మాటలను బట్టి మరి ఏ నెలన పడినటువంటి విత్తనముల వల్ల మనం ఉంటా ఉన్నామని చెప్పి జ్ఞానం ఒకసారి మనకి పరిశీలించుకోవాలని చెప్పి దేవుడు మనకు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లారా. దేవుడు ఉపమాన రీతిగా వారికి అర్థమయ్యే రీతిగా వారికి క్షుణ్ణంగా వివరించి తెలియపరచడం మనము చూస్తూ ఉన్నాం పిల్లారా. ఈ యొక్క మాటలలో విత్తువాని గురించినటువంటి ఉపమానము భావం ఏమిటంటే రాజ్యమును గురించినటువంటి వాక్యము వినియు గ్రహింపక ఉండు, దుష్టుడు వచ్చి వారి హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే, రాతి నెలన విత్తబడిన వాడు వాక్యమును విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించును. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును. దాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలిగిన అభ్యంతర పడును. ముళ్ళ పొదలో విత్తిన వాడు వాక్యము వినువాడే కానీ బలహీన ఐకిక విచారములో ధన వ్యామోహము వలన అణిచివేయబడును కనుక వాడు నిష్ఫలుడవును. మంచి నీళ్ళ పడిన విత్తనము వాడు వాక్యములు విని గ్రహించు, అటివాడు సఫలంగా ఒకడు 100 60 30 ఫలించును అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం పిల్లరా. వాక్యమును విని గ్రహించువాడు ఫలించేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడని చెప్పి మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఈ యొక్క దైవ జ్ఞానమును మనము వినినప్పుడు దానిని శ్రద్ధగా నేర్చుకొని ఆయన కొరకు మనము ఒక సాక్షులముగా ఉండుట కొరకే మనము పిలువబడి ఆయన రాజ్యంలో మనం ఉండుట కొరకే పిలువబడి ఉంటున్నాము కనుక
ఈ యొక్క దైవ జ్ఞాన విద్య ద్వారా మనము అనేకులను ఆయనలోనికి నడిపించేటువంటి వారంలో ఉండాలంటే మొదట ఆయన యొక్క మాటలు మనము శ్రద్ధగా విని ఆయన కొరకు మనము సాక్షార్థంగా జీవించేటువంటి వారంలో ఉండాలి. కాబట్టి కీర్తనలో చెప్పబడిన రీతిగా మనము ఏ విధముగా నడుచుకోవాలని చెప్పి కీర్తనలో మనం చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున ఎంత మాత్రం కూడా నడవక పాపల మార్గంలో నిలవక మనము ఉండేటువంటి వారముగా ఉండాలి అని చెప్పి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న ద్వారా అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దీవరాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దైవ జ్ఞానములు పొందుకోవడానికి ఆయన యొక్క మాటలను మనం నేర్చుకొని చదివేటువంటి వారము ఇతరులు తెలియపరిచేటువంటి వారముగా ఉండాలి. ప్రభువారు చెప్పబడినటువంటి రీతిగా మనం వాక్యమును విని గ్రహించి దానిలో మనము వేరుపారి మంచి నెల పడిన విత్తనములు నిరంతరంగా ఫలించేటువంటి వారముగా మనమందరం కూడా ముందుగా అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.